సిరియాలో బషర్ అల్ అసద్ పాలన ముగిసింది. రెబల్స్ తిరుగుబాటుతో ఆయన మాస్కోలో తలదార్చుకుంటున్నారు. అయితే గత 54 ఏళ్లుగా సిరియాను బషర్ అల్ అసద్, ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ దేశాన్ని పాలించారు. ఇన్నేళ్ల పాలనలో ప్రజలకు వీరంతా తాము అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్నామనే సందేశం పంపేవారు. తీరా అసద్ ఆస్తులు చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ఇతర అరబ్ డిక్టేటర్స్ లిబియాకు చెందిన మోమార్ గడాఫీ, ఇరాక్కు చెందిన సద్దాం హుస్సేన్ సరసన ప్రస్తుతం బషర్ కూడా చేరిపోయారు. ఆయన ఆస్తులేంటో తెలుసుకుందాం. సిరియాలో ఈ నెల 8వ తేదీన ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ పాలన ముగిసింది. రెబల్స్ అసద్ పాలనకు చరమగీతం పాడారు. గత 54 సంవత్సరాల నుంచి సిరియాను అసద్ కుటుంబం పాలించింది. ఆయన తండ్రి హఫీజ్ నుంచి బషర్ వరకు తామంతా అతి సామాన్య జీవితం గడుపుతున్నట్టు కలరింగిచ్చేవారు. తీరా చూస్తే వీరు కూడా లిబియా ప్రెసిడెంట్ గడాఫీ, ఇరాన్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ లాగా ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకున్నారు. అయితే సిరియాలో అసద్ పాలన విషయానికొస్తే ఆయన పాలనలో అవినీతికి తావే లేదన్నట్టు బిల్డపిచ్చారు. తాము సామాన్యుల మాదిరిగానే సాదాసీదా జీవితం గడుపుతున్నట్టు ప్రజల్లోకి సందేశాలు పంపేవారు. వాస్తవానికి అసద్ పాలన అంతా అత్యంత దారుణంగా సాగింది. మానవ హక్కుల ఉల్లంఘన విచ్చలవిడిగా జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే అడ్రస్ గల్లంతే. వీరిని మూడో కంటికి తెలియకుండా జైల్లో అండర్ గ్రౌండ్ సెల్లో బంధిస్తారు. వీరి కుటుంబాలు ఎంత వెతికినా వారి జాడ తెలియదు. తాజాగా సిరియా జైళ్ల నుంచి ఖైదీలందరినీ విడుదల చేశారు. ఇక జైళ్లను మూసివేస్తామని చెప్పారు రెబల్ చీఫ్ మహమ్మద్ అల్ గోలానీ. ఈ నెల 8వ తేదీన బషర్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆయన ప్యాలెస్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ప్యాలెస్ లో ఎక్కడ చూసినా అత్యంత ఖరీదైన వస్తువులు కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యక్తిగత సంపద ఎంత ఉంటుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. గదులకు బంగారు తాపడం చేసిన గోడలు, అత్యంత ఖరీదైన ఫర్నిచర్ అంతా లూటీకి గురయ్యింది. సోషల్ మీడియాలో అసద్ అలా వెళ్లిన వెంటనే సిరియా ప్రజలు ప్యాలెస్లోకి ప్రవేశించి అందిన కాడికి వస్తువులను తమ వెంట ఇళ్లకు తీసుకెళ్లిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అసద్ ఆస్తులు కేవలం సిరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్నాయన్న వార్తలొస్తున్నాయి. ఇక ఆయన దగ్గరున్న కలెక్షన్లను చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. అత్యంత ఖరీదైన ఫెరారీ F50 కార్, లాంబోర్గిని డియాబ్లో, రోల్స్ రాయిస్ కార్లున్నాయి. ఇక ఆస్తులతో పాటు ఆయన బిజినెస్ నెట్వర్క్ లో మధ్యప్రాచ్యం నుంచి యూరోప్, అమెరికా వరకు విస్తరించాయి. అయితే తాజాగా విచారణలో అసద్ కుటుంబం సుమారు $16 బిలియన్ల ఆస్తులను కంట్రోల్ చేస్తుందని అంచనా. అలాగే 200 టన్నుల బంగారం, బిలియన్ల కొద్దీ యూరోలున్నట్లు చెబుతున్నారు. 2023 గణాంకాల ప్రకారం చూస్తే అసద్ వద్ద ఉన్న డబ్బుతో సిరియా జాతీయ బడ్జెట్ను 7 సంవత్సరాల పాటు వాడుకోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే మరికొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అసద్ కుటుంబం వద్ద గరిష్టంగా $2 బిలియన్ల ఉంటే గొప్ప అని చెబుతున్నారు. అయితే ఈ వాదనను ఎవ్వరూ పెద్దగా నమ్మడం లేదు. ఇదిలా ఉంటే 2022లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక నివేదికలో అమెరికా సిరియాపై ఆంక్షలు విధించింది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి అసద్ కుటుంబం విదేశాల్లో డొల్లా కంపెనీలు పెట్టడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు విదేశాల్లో పెద్ద ఎత్తున బ్యాంక్ ఖాతాలు తెరిచి దోచుకున్న సొమ్మును విదేశీ బ్యాంకులలో తరలించారు. కాగా అసద్ ఆస్తులు ప్రధానంగా యూరోప్లో ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో లగ్జరీ ప్రాపర్టీస్ లండన్, మాస్కో, దుబాయ్లో ఉన్నాయని చెబుతున్నారు. రెండు 2016లో వెలుగు చూసిన పనామా పేపర్స్లో అసద్ తన అప్షోర్ కంపెనీలను అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. అసద్ భార్య అస్మా అసద్ విషయానికొస్తే వేలాది పౌండ్లు విలువ చేసే లగ్జరీ గూడ్స్, డిజైన్ జ్యువెలరీస్ ఆర్డర్ ఇచ్చారు. అదే సమయంలో అసద్ పాలనలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటించిపోయారు. ఇక అసద్ కుటుంబం వ్యాపార సామ్రాజ్యం విషయానికొస్తే కీలకమైన రంగాల్లో వ్యాపారాలున్నాయి. వాటిలో టెలికమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు 45 నుంచి 95 బిలియన్ల పౌండ్ల ఆస్తులు వీరు నిర్వహిస్తున్నారని సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేసింది.
ఇక సిరియా జనాభాలో 70% మంది ఆకలితో అలమటిస్తుంటే అసద్లు మాత్రం డబ్బు సంపాదన కోసం నేర సామ్రాజ్యాన్ని నడిపేవారు. ప్రధానంగా స్మగ్లింగ్, ఆయుధాల ట్రేడింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, అలాగే ప్రొటెక్షన్ మనీ పేరుతో డబ్బు గుంజడం, అలాగే బెదిరించడం, డబ్బులు లాగడం చేసేవారు. అసద్ సంపాదన విషయానికొస్తే అంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిందే. ఈ సొమ్మంతా విదేశాల్లో డొల్లా కంపెనీ ఖాతాలకు తరలించేవారు. సిరియాలో అత్యంత సంపన్నుడు, అలాగే అత్యంత శక్తివంతుడైన రమీ ముఘలూబ్ అతను కూడా అసద్ కుటుంబ వంశవృక్షం. రమీ విషయానికొస్తే బషర్ మేనమామ కుమారుడు. సిరియా ఆర్థిక వ్యవస్థను మొత్తం అతను కంట్రోల్ చేసేవాడు. అయితే అతనికి బషర్ అసద్కు మధ్య 2020లో విభేదాలు ఏర్పడ్డాయి. కాగా ఆయన పలు ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించేవారు. విడిపోయినప్పుడు సుమారు 5 నుంచి 10 బిలియన్ల డాలర్ల వరకు అసద్కు వెళ్లాయని చెబుతారు. అధికారంలో ఉన్నవారు అధికారం కోల్పోయిన వెంటనే అందిన కాడికి దోచుకొని పారిపోవడమే అని చరిత్ర చెబుతోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీని తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెళ్లిపోయిన వెంటనే తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇక ఘనీ హెలికాప్టర్లో పారిపోయారు. అయితే పోతూ పోతూ పెద్ద పెద్ద సంచుల నిండా కరెన్సీ కట్టలు నింపుకొని పోయారు. హెలికాప్టర్లో స్థలం లేక సగం డబ్బును వదులుకోవాల్సి వచ్చింది. లేదంటే మొత్తం సొమ్ము తీసుకుని వెళ్లిపోయేవాడు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే ప్రభువులు మాత్రం బిలియన్ల కొద్ది డాలర్లు సంచుల్లో నింపుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అదే కోవలో బషర్ అల్ అసద్ తాజాగా వచ్చి చేరారు.